Mango stop. Story name. Mango longed for a toy that would be fun, a bright, brand new toy. But there was no money with which to buy one. His parents wished they could give him the toy he wanted so much. Manu sat outside their hut and watched the other children play. They had tops, marbles, kites. They laughed, ran, lost, won. మంగు అనేటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి ఒక బొంగరం కావాల్సి వచ్చింది. ఆ బొంగరం బాగా తిరిగేటివి, బాగుండేటివి కావాలా అనుకున్నాడు. కొత్తగా ఉండేవి కావాలి అనేసి అనుకున్నాడు. అందరూ బాగా అక్కడ రకరకాలుగా ఆడుకుంటున్నారు. కైట్స్తో, టాప్స్తో అన్ని విధాలుగా బాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలంతా. కానీ తనకు ఒక బొంగరం కావాల్సి వచ్చింది. తన దగ్గర లేదు. సరే అనేసి ఏదో విధంగా తెప్పించుకుందాంలే అనేసి తాను చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉన్నాడు. పిల్లలేమో బాగా నవ్వుతూ, పరిగెత్తు, ఓడిపోతూ, గెలుస్తూ ఆడుకుంటూ ఉన్నారు. కేరింతలు కొడుతూ ఉన్నారు పిల్లలంతా. ఈ అబ్బాయి పేదవాడు అన్నమాట. ఆలోచిస్తూ ఉన్నాడు, నాకు బంగారం కావాలి ఎలా అని చూస్తున్నాడు. అతని దగ్గర డబ్బులు లేవు, పేదవాడు కదా. Only Mango was alone. When it grew dark, the other children went home. Mango sat where he was, and suddenly he saw it. Atop it lay by a large stone in a corner. ఆ అబ్బాయికి ఒక టాప్ కనిపించింది ఒకచోట. ఇతనికి చాలా ఆనందం వేసింది. అది టాప్ నాకు బాగా దొరికింది. చాలా రాళ్ళన్నీ దానికి పొదిగించి ఉన్నారు. ఒక పెద్ద రాయి దానికి ఒక మూలన పొదిగించినారు. బాగుంది చూడడానికి బొంగరం. అతనికి చాలా సంతోషమైంది. కూర్చొని ఒక్కడే ఆలోచించుకుంటా ఉన్నప్పుడు ఆడుకుంటూ ఉంటే అది కనిపించింది అన్నమాట. Mango picked it up. It was old. It was pock-marked. There was hardly any color on it. అక్కడ దాన్ని తీసుకున్నాడు. కానీ అది చాలా పాతది. అంతా ఏంటేంటో చుక్కలన్నీ ఉన్నాయి. ఏం చేస్తా, కలర్ కూడా ఏమీ లేదు. But it was a top all the same.
Mango brought it home. He wound a long string tightly around it and flicked it on the ground. సరే అనేసి తీసుకొని పోయి దాన్ని తాడుకు కట్టి తిప్పితే అది బాగా తిరుగుతూ ఉంది. It spun, but it looked sad, pock-marked, and with all the colors faded. కానీ అది తిరుగుతూ ఉంటే చాలా పాతగా కనిపిస్తూ ఉంది. Mango thought the top was tired. It looked sick. పైన కూడా బాగా చూడడానికి బాగా లేదు. He picked it up and looked carefully at it. ఆ బొంగరాన్ని చాలా కేర్ఫుల్గా గమనించాడు. ఇది తీసుకొని ఏం చేయాలి, ఇలా ఉందే అనేసి పట్టుకున్నాడు. దాన్ని ఇంటికి తీసుకువెళ్ళాడు. He whipped it with a rag. Then he found a piece of brick and rubbed it smooth. దాన్ని ఒక రాయి ఇటుక తీసుకొని గీసాడన్నమాట. అదంతా ఆ పాత కలర్ అంతా పోవాలి అని. The pits looked less painful. Mango decided to coat it with some oil and paint it. అదంతా పోయిందనమాట కోటింగ్ ఇచ్చింటే. తర్వాత దానికి రంగు వేస్తే బాగుంటుంది. ఆయిల్ పోసి పెయింట్ వేస్తే కొత్తగా ఉంటుందిలే బొంగరం అనేసి అనుకున్నాడు. His mother gave him a spoonful of oil. వాళ్ళ మమ్మీ ఆయిల్ ఒక స్పూను ఇచ్చిందనమాట. కొద్దిగా ఆయిల్ ఇచ్చింది తాపుకు వేసుకోమని. వాళ్ళమ్మని అడిగాడు. వాళ్ళమ్మ ఇస్తూ ఉందన్నమాట. His father got him some left over paint from a friend. వాళ్ళ స్నేహితుడి దగ్గర నుండి వాళ్ళ నాన్న కొంత పెయింట్ తీసుకొచ్చి ఇచ్చాడు. In the morning, Manu began his work. The oil glistened. The paint sparkled. The top lay in the sun to dry. It had to dry a whole day and a night. దాన్ని రంగు ఆయిల్ పట్టించేశాడు. నెక్స్ట్ ఆ పెయింట్ అంతా పూసేశాడు బాగా. దాన్ని ఎండలో పెట్టేశాడు అనమాట. బాగా నైట్ అంతా అది ఎండిపోయింది. రాత్రి ఒక పగలు అయ్యేటప్పటికి బాగా ఎండిపోయింది, ఆరిపోయింది అన్నమాట.
ప్రశాంతంగా నిద్రపోతున్నాడు బొంగరాన్ని ఆరబెట్టి. And when it was night, Mangu lay down and slept, dreaming at his top. రాత్రంతా ఆ టాపును గురించి ఆలోచిస్తూ నిద్రపోతున్నాడు. అబ్బో, ప్రొద్దున వచ్చేటప్పటికి కొత్త బంగారం అయింటుంది నాది, బాగా ఆడుకుంటాను నేను అని బాగా నిద్రపోతున్నాడు. వెన్ హీ awoke, the top was next to him. It had rolled close while he was asleep. Mangu looked at with love how pretty it was, what beautiful colors it had. అబ్బా, ఎంత బాగా మెరిచిపోతుందో, కలర్స్లన్నీ బాగున్నాయి. ప్రొద్దున లేచి దాన్ని చూసుకున్నాడు. But what was that? There was a hole which ran from one end of the top to the other. కానీ దానికి పాపం ఒక హోల్ ఉందన్నమాట, రంధ్రం పడింది ఆ టాప్కు. It was not just a pit on the surface. Perhaps the top would never spin again. అదే తిరుగుతూ ఉన్నప్పుడు ఏం కనిపించదులే, ఏమవుతుంది అని అట్లే అనుకున్నాడు. Mangu grew sad. Then he remembered how it had spun before. He wound a string around it tight and taut and realized it. కొద్దిసేపు బాధపడినాడు. తర్వాత దాన్ని ఇంకా అప్పుడే తీసి దాన్ని తిప్పి కొట్టాడు అన్నమాట. ఒక దారం చుట్టి గట్టిగా తిప్పేశాడు. The top spun merrily. Radiating color, catching the sun, and what was more, it whistled when the wind blew, brought the whole. అవి తిరుగుతూ ఉంటే ఏమీ కనిపించలేదు, రంధ్రం బాగానే ఉందిలే అనేసి అనుకున్నాడు. Mangu had his own toy, his twisting, spinning top. ఏముంది, భలే ఉంది నా బొంగారం, అబ్బో అని చాలా సంతోషపడ్డాడు. ఇది నా బొంగారం, ఇది నాది, ఎంత బాగుందో నా బొంగారం అనేసి చాలా సంతోషంగా ఉన్నాడు. దాంతో ఆడుకుంటూ ఉన్నాడు అన్నమాట. బాగుందా కథ పిల్లలు? కాబట్టి మనం ఉన్న దానితోనే ఏవైనా సర్దుకోవాలన్నమాట. చూడు, అబ్బాయి పేదవాడైనప్పటికీ దాన్ని దొరికినటువంటి ఆ టాప్ను తీసుకొచ్చి కలర్ వేసి బాగా ఆడుకుంటున్నాడు. అలా ఏదైనా సర్దుకుపోవాలి తల్లిదండ్రులకు చేసి. భలే ఉంది కదర్రా టాప్. మీరు కూడా ఇలాగే తల్లిదండ్రులను బాధ పెట్టకుండా ఆడుకుంటూ ఉంటారు కదా పిల్లలు.